ప్రైజ్ ద లార్డ్. మనమందరం ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన చేసిన శిలువ బలియాగానికి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువ వేయబడిన సమయంలో ఆ శిలువపై ఒక పలకను అమర్చడం జరిగింది. ఆ పలకపై 4 అక్షరాలు కూడా పెట్టడం జరిగాయి, INRI. మనమందరం వాటి గురించి ధ్యానిస్తున్నాం. అందులో మొదటిగా I అంటే యేసు ప్రభు వారు అని అర్థం, N అంటే నజరేయుడు అని అర్థం. ఈరోజు మూడవదిగా R గురించి తెలుసుకుందాం. R అంటే రెక్స్ అని అర్థం. రెక్స్ అంటే రాజు అని సంపూర్ణ అర్థం. రాజు అనగా పరిపాలించువాడు. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? మేము ఆయనను పూజింపవచ్చిత్మి అని తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు మహారాజును ప్రశ్నిస్తారు. ఎవరైనా జన్మించి జీవించి ఆ తరువాత రాజు అవుతారు, కానీ యేసుప్రభు వారు పుట్టుకతోనే రాజుగా పుట్టారు. ఈ మాట తెలివి తక్కువ వ్యక్తులు మాట్లాడింది కాదు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యెరూషలేముకు వచ్చి హేరోదును అడిగారు. ఆ జ్ఞానులతో బాలునిగా ఉన్న యేసుప్రభు వారు రాజుగానే ఆరాధించబడ్డారు. బంగారు సాంబ్రాణి బోలమును కానుకలుగా అర్పించి సాగిలపడి పూజించి బాలుడైన యేసుప్రభు వారిని వారు రాజుగా ఆరాధించారు. రాజు అనగా అధికారం గలవారు. పాపులు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని పలికి పాపులను క్షమించారు, రోగులను స్వస్థపరిచారు, దయ్యాలను అధికారంతో వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు, అధికారంతో బోధించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత గొప్ప రాజును ఎప్పుడైనా మనం చూసామా? చూడలేదు కదా. యేసుక్రీస్తు వారు రాజుగా జన్మించారు, రాజుగా జీవించారు, రాజుగా మరణించారు, రాజుగానే తిరిగి లేచారు. అందువలనే ఆయన రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి ఆయన రాజు అని తెలియబడడానికి R అనే పదాన్ని ఆ పలకపై పెట్టడం జరిగింది. I గురించి రేపు ధ్యానించుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.